గురు మార్కెట్ వ్యూ. ఈరోజు మీకు చెప్పబోయే టాపిక్ చాలా మందికి ఉపయోగపడే టాపిక్ ఇది. ఈ టాపిక్‌ని ఎందుకు ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా అంటే, ఒక 3 నెలల క్రితం ఒక సిట్యుయేషన్ జరిగింది మా ఫ్రెండ్‌ది. మా ఫ్రెండ్ ఏం చేసిండంటే, కొంతమందిని నమ్మి క్యాసినో పోతే డబ్బులొస్తాయి, ఇక్కడికి పోతే డబ్బులొస్తాయి అని చెప్పి కొంచెం 10 మంది కలిసి తలా ఒక 1,00,000 పెట్టుకొని గోవా క్యాసినోకెళ్ళిర్రు. గోవా క్యాసినో వెళ్ళినప్పుడు అప్పుడు ఒక 40,000, 50,000 పోయినాయి. పోయిన తర్వాత ఇంట్లో వచ్చి బాధపడుతుంటే, ఇదే అవకాశంగా తీసుకొని కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చేసిర్రంటే, ఒక్కొక్క మనిషికి తీసుకొస్తే మేము 10,000 లాభం ఇస్తామని చెప్పి ఆహ్, నమ్మిచ్చి, మొత్తం డబ్బులన్నీ మనోడి చేతన పెట్టి 10 మంది మనుషులకి 10,00,000 ఒకడి చేతనే పెట్టిచ్చి, అది క్యాసినోకి తీసుకెళ్ళి అక్కడ ముందే ఏమని చెప్పారంటే వాళ్ళకి, మీరు క్యాసినో ఆడినా, ఆడకపోయినా మీకు 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 టోకెన్స్ ఇస్తాం. ఆ టోకెన్స్ మాకు రిటర్న్ ఇస్తే మీ 10,00,000 మీకొస్తాయి. మీరు పోయినసారి పోగొట్టుకుర్రు కాబట్టి మళ్ళీ ఈసారి మీకు డబ్బులు రప్పిద్దామని చెప్పి మీకు హెల్ప్ చేద్దామని మేమిట్లా మిమ్మల్ని చెప్తున్నామని చెప్పి నమ్మిచ్చి 10,00,000 పెట్టిచ్చి 10,00,000కి టోకెన్‌లిచ్చిన తర్వాత క్యాసినోకెళ్ళిన తర్వాత మీరు గేమ్ ఆడితే గాని మీకు మేము డబ్బులియ్యమని చెప్పి గేమ్ ఆడిపిచ్చి వాటిలల్లో 2,50,000 నుంచి 3,00,000 దాకా పోగొట్టిపిచ్చి, సరే పోయినయి పోతే పోనీలే మిగతా డబ్బులన్నీ ఇస్తారనుకోని టోకెన్‌లు ఎనక్కిస్తే, ఆ టోకెన్‌లు ఎనక్కిచ్చినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, మేము హైదరాబాద్ పోయిన తర్వాత ఇస్తాము. ఇది జరిగింది నేపాల్‌లో జరిగిందిది. ఫస్ట్ టైమ్ గోవా పోయినప్పుడు 40,000 ఒకళ్ళయి 10 మందిలో అందరికి కలిపి 2,50,000 అటు దాకా పోయినియి. ఇయన్నిటిని ఆర్గనైజ్ చేసేవాళ్ళు ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి కొంతమంది ఒక్కొక్క మండలంలో ఇద్దరు ముగ్గురుండి, వాళ్ళు పెద్ద ఆర్గనైజర్ చేసి వాళ్ళు ఇట్లా మనుషులని లేనిపోని మాటలు చెప్పి వాళ్ళకి ఇలాంటి ఆటలాడితే డబ్బులొస్తాయని చెప్పి తీసుకుపోతుర్రోళ్ళు. మీకేం ఇబ్బందుండదు. గోవా మొత్తం తిరగొచ్చు, ఎంజాయ్ చేయొచ్చని చెప్పి మొత్తం చార్జీలు అన్నీ మనయే అని చెప్పి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు మా ఫ్రెండ్ కూడా అట్నే చేసిర్రు. ఆ మనిషికి 6,00,000 పోగొట్టుకున్న డబ్బులు కాకుండా మిగతా డబ్బులు 6,50,000 నుంచి 7,00,000 దాకా రావాల్సినవి ఉంటే, ఆ అమౌంట్ ఇవ్వకుండా ఆ కాయిన్స్ అన్నీ వాళ్ళే తీసుకొని, తర్వాత వాళ్ళు మేము హైదరాబాద్ నాకిస్తామని చెప్పి పంపించి, నేపాల్ నుంచి హైదరాబాద్ పంపించి, హైదరాబాద్‌కొచ్చిన తర్వాత మేము ఒక 2 రోజుల్లో ఇస్తామని చెప్పి మళ్ళా ఇంటికి పంపించిర్రు. ఆ తర్వాత ఇప్పటి వరకు ఫోను చేసి లిఫ్ట్ చేసింది లేదు, మాట్లాడింది లేదు, డబ్బులిచ్చింది లేదు. వాళ్ళది పెద్ద సిండికేట్ బ్యాచ్‌గా ఫార్మ్ అయ్యి వాళ్ళు ప్రతి మండలంలో ఉన్నారు ఇట్లాంటోళ్ళు. ఒకళ్ళిద్దరున్నారు వాళ్ళకి సంబంధించినోళ్ళు. వాళ్ళేం చేస్తారంటే, ఇట్లా పిల్లోళ్ళందరికి మాయమాటలు చెప్పి తీసుకుపోవడము, డబ్బులన్నీ పెట్టియటము. మీకు ఒక్కో పిల్లోడిని తీసుకొచ్చినందుకు 10,000 ఇస్తామని చెప్పి ఆశ పుట్టిచ్చి, రూ. 1,00,000 వస్తాయిగా అని చెప్పి మనోడు వాళ్ళ ఇంట్లో ఉన్న గోల్డ్, గీల్డ్ అన్నీ తీసుకొచ్చి తాకట్టు పెట్టి మరి ఆ 10,00,000 తీసుకుపోయి ఒక్కొక్కళ్ళకి 1,00,000 కట్టాలి మామూలుగా అయితే. నాకు 1,00,000 వస్తున్నాయిగా లాభం అని చెప్పి అందరు 10 మందిని మనోడే డబ్బులు పెట్టుకొని ఆడికి పోయిన తర్వాత ఆ 1,00,000 రాలేదు. పెట్టిన డబ్బులు రాలేదు. ఇప్పటికి గూడా రాలేదు. ఈ రోజుటికి గూడా. దయచేసి మీరెవ్వరి మాటలు నమ్మొద్దు. ఇలాంటోళ్ళు మోసగాళ్ళు మస్తు మందుంటారు మార్కెట్‌లో. కానీ ఎవరి మాటలు నమ్మొద్దు. మీరంటూ మోసపోకూడదనుకుంటే ఈ పాయింట్‌ని కన్సిడర్ చేసుకొని ఎవరైనా చెప్తే ఒక మాట చెప్తే మీరు ఎమ్మటే నమ్మకుండా మీకసలుకు డబ్బు అనేది పోకుండా ఉండాలంటే ఇలాంటి క్యాసినోనే గాదు. రమ్మీ అని ఇలా కొంతమంది ఫ్లైట్ గేమ్ అని చెప్పి కొంతమంది మరీ నాశనం అయిపోతుర్రు. వాటి గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పి ఈరోజు మీ ముందుకొచ్చినాం. మా ఫ్రెండ్‌దే తీసుకోండి. ఈ రోజుటికి గూడా ఆ మనిషి కోలుకున్నది లేదు. ఆ దెబ్బ 6,50,000 పోగొట్టుకున్నయి మొత్తం 10,00,000 దాకా పోగొట్టుకుండు. ఏం చేయాలో అర్థం గాక చాలా టెన్షన్‌లో ఉండి నా గురించి గూడా వీడియో తీయమని చెప్పి మనోడు చెప్తే దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేద్దామని చెప్పి మీ ముందుకొచ్చిన. దయచేసి ఎవరి మాటలు ఇని క్యాసినో అని జెప్పి, నేపాల్ అని జెప్పి, ఎంజాయ్ చేయొచ్చని జెప్పి మీరెక్కడికెళ్ళకండి. ఎక్కడ డబ్బులు పెట్టుబడి పెట్టకండి. మోసం చేసేవాళ్ళు ఎక్కువ మందున్నారు సమాజంలో. ఇది మీకు ఉపయోగపడతదనుకుంటే గనక మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ జేయండి. బెల్ ఐకాన్ ట్యాప్ జేయండి. మీకింగా ఇట్లాంటి మంచి మంచి వీడియోస్ మీకొస్తుంటాయి ఖచ్చితంగా. దయచేసి ఎవరి మాటలు నమ్మి మోసపోవద్దు. డబ్బులు పోగొట్టుకోవద్దు. వీలైతే షార్ట్ టర్మ్‌లో వచ్చే డబ్బుల గురించి ఎక్కువ ఆలోచించకండి. వీలైతే కష్టపడి డబ్బులు సంపాదించాలి. లేదా తెలివితేటలతో సంపాదించండి తప్పితే, ఇట్లా అడ్డగోలుగా వచ్చే డబ్బుల గురించి ఆశపడి డబ్బులు మటుకు పెట్టుబడి పెట్టకండి. థాంక్ యూ.